ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయని ఐఎండీ ప్రకటించింది. వరుస తుఫాన్లు, అల్పపీడనాల ప్రభావంతో ఈశాన్యంలో సాధారణం కంటే 25% అధిక వర్షపాతం నమోదైంది. ఈసారి 2 సీజన్లలో వానలు గట్టిగానే పడడంతో తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. వేసవికి వాటర్ ప్రాబ్లం తప్పినట్టే అని అధికారులు అంటున్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్ సోమవారంతో ముగిసిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. గడిచిన 2 రోజులుగా దక్షిణ భారతంలోని తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు నమోదు కాలేదు. అదే సమయంలో ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ దక్షిణ భారతంలో 5 వాతావరణ సబ్ డివిజన్లలో ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగిసిందని ప్రకటించింది. ఈసారి ఈశాన్య రుతుపవనాల టైంలో సాధారణం కంటే 25% వర్షపాతం అధికంగా నమోదైంది. గత ఏడాది అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఏపీలో 247.2 మిల్లీమీటర్లకు గాను 357.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొంతా, దిత్వా తుఫానుల సమయంలో ఎక్కువ వర్షాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ ఏడాది 2 సీజన్లు ఆశించిన స్థాయి కంటే ఎక్కువ వర్షాలు కురవడం వల్ల అనూహ్యంగా వరదలు ముంచెత్తాయి. వీటి కారణంగా నష్టాలు సంభవించినప్పటికీ మిగులు వర్షాలతో భూగర్భ జలాల మట్టం పెరిగింది. ఫలితంగా వచ్చే సమ్మర్ సీజన్లో నీటి ఎద్దడి పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలున్నాయి. భారత ఉపఖండం 2 రకాల రుతుపవనాలపై ఆధారపడుతుంది. బలమైన గాలుల దిశలో కాలానుగుణంగా ఏర్పడే మార్పునే మాన్సూన్గా పిలుస్తారు. వేసవి తర్వాత నైరుతి నుంచి భారతదేశం వైపు గాలులు వీస్తాయి. కేరళను తాకిన తర్వాత క్రమంగా దేశమంతటా విస్తరిస్తాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మంచి వర్షపాతం నమోదయ్యేది ఈ కాలంలోనే. ఎక్కువ శాతం పంటలు సాగు చేసే సీజన్ కూడా ఇదే. ఆ తర్వాత నైరుతి ఎంటర్ అవుతుంది. సాధారణంగా అక్టోబర్ 1 తేదీ నుంచి డిసెంబర్ నెలాఖరు కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు.